రక్షకుడు ఈ మూవీ ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్లో అదేవిధంగా 3 months బ్యాక్ నుండి యూట్యూబ్లో కూడా ఈ మూవీ తెలుగులో మనకు అందుబాటులో ఉంది. ఈ మూవీ 2021లోనే వచ్చింది. ప్రస్తుతం అయితే ఈ మూవీ తెలుగులో కూడా మనకు అందుబాటులో ఉంది. మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉంటే మాత్రమే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఈ మూవీలో అడల్ట్స్ సీన్స్ అంటూ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 26 minutes ఉంటుంది. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్గా సాగుతుంది. ఇక ఈ యాక్షన్ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక కథలోకి వెళ్ళిపోతే యాంటోనీ మరియు తంబాను వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కలిసి బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అడ్డంకి అదేవిధంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎదురు లేకుండా వీళ్ళైతే బిజినెస్ను బాగా రన్ చేస్తూ ఉంటారు. కొన్ని కారణాల వల్ల వీళ్ళైతే విడిపోతారు. అలా విడిపోవడానికి గల కారణం ఏంటి, ఇలా విడిపోయిన ఈ ఫ్రెండ్స్ లైఫ్ ఎలాంటి సమస్యలు ఇరుక్కుంటారు, మళ్ళీ ఈ ఫ్రెండ్స్ కలుస్తారా లేరా అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్లో లేకపోతే యూట్యూబ్లో ఈ మూవీని అయితే చూడాల్సిందే. మూవీ యొక్క స్క్రీన్ ప్లే అయితే చాలా నిదానంగా వెళుతుంది. స్టోరీ లైన్ అయితే బాగానే ఉన్నా కూడా కాస్త లాగదీసినట్టుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదేవిధంగా ఈ మూవీలో కొన్ని యాక్షన్ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. అలాగే ఫ్రెండ్షిప్ గురించి కూడా బాగానే చూపించారు. కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పియడం జరుగుతుంది. కానీ మూవీ అనేది స్క్రీన్ ప్లే నిదానంగా వెళ్ళడంతో చూసే ప్రేక్షకుడికి ఆ సీన్స్ అయితే అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఏమీ అనిపించదు. 2-3 సీన్స్ బాగున్నా కూడా సినిమా అయితే అంతలా వర్తబుల్గా అయితే ఏమీ లేదు. మూవీ అయితే చాలా స్లోగా రన్ అవుతుంది. సో మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. ఈ మూవీని మీరు మరీ అంత ఖాళీగా ఉంటే మాత్రమే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఎలాంటి అడల్ట్స్ సీన్స్ లేవు. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.